దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, జీవనంలో మనిషి చేసే ప్రతి పనికి కర్మ అని పేరు. కర్మ ఆచరించడాన్ని కర్మ అనుష్ఠానం అని అంటాము. కర్మ అనుష్ఠానం అంటే అదేదో ఆధ్యాత్మికం అయిపోతుంది, లేదు అదేదో ఒక రిలీజియస్ పదం అయిపోతుంది. పని చేయుట, బాధ్యతని నెరవేర్చుట అంటే ఏదో సోషలిస్టిక్ వర్డ్ లాగా అనిపిస్తుంది మనకి. పదం అదే, పని అదే, కానీ దాని యందు మనం పెట్టేటటువంటి ఒక భావాన్ని బట్టి వాట్ వీ కాల్ ఇట్ ఈజ్ ఎ పెర్సెప్షన్. వ్యక్తి యొక్క పెర్సెప్షన్ని బట్టి దాని యందు వాళ్ళకి ఏర్పడేటటువంటి కొన్ని రకాల అభిమానాలు లేకపోతే ఎలర్జీసో ఆధారపడి ఉంటాయి. ఏదైనప్పటికీ మనిషి యొక్క యాక్టివిటీ, తను చేసేటటువంటి పనులు ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఇది అర్జునుడికి చెప్పాల్సి వచ్చింది శ్రీకృష్ణుడు భగవద్గీతలో. బాధ్యతల్ని నెరవేర్చుట, ఇది సామాజిక బాధ్యత, సామాజిక కట్టుబాటు. ప్రతి వ్యక్తి, పురుష, స్త్రీ, వృద్ధ, యువ, బాల అనే తేడా లేకుండా ఎవరెవరికి ఏదేది బాధ్యతో ఆ బాధ్యతని ప్రతి వ్యక్తి సవ్యంగా నెరవేర్చి తీరవలే. బాధ్యతల్ని నెరవేర్చని వ్యక్తి దోషి. బాధ్యతల్ని విస్మరించినటువంటి వ్యక్తికి దండన తప్పదు. బాధ్యతల్ని విస్మరించినటువంటి వ్యక్తి తనకి హాని చేసుకుంటాడు, తన చుట్టూ ఉండేటువంటి సమాజానికి హాని చేస్తాడు. ఒక యంత్రంలో అమర్చినటువంటి అనేక చక్రాల్లో ఏదైనా ఒక చక్రం తన బాధ్యతని తను విస్మరిస్తే మొత్తం సిస్టమ్ అంతా పాడవుతుంది కదా. తిరగాల్సిన మొత్తం యంత్రం అంతా డిస్టర్బ్ అవుతుంది అనేది మనకు తెలుసు. సమాజంలో కూడా ప్రతి వ్యక్తి తన బాధ్యతని తను విస్మరించినట్లయితే తద్వారా సామాజికమైనటువంటి ఒక యంత్రాంగం అంతా కూడా చిందరవందర అవుతుంది. అలా కావటానికి వీల్లేదు. ఎవడైనా తన హద్దుని తాను అతిక్రమించి ప్రవర్తించిన సమాజానికి అదే రకమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. అందుచేత ఎక్కడెక్కడ ఎవడెవడు అట్లాగా ప్రవర్తిస్తున్నాడో అట్లాంటి వ్యక్తిని నియంత్రించడం కోసమని దండ నీతి ఏర్పడింది. నీకంటూ స్వతంత్రమైనటువంటి ఒక లాభాలు కానీ, సుఖ దుఃఖాలు కానీ, మాన అవమానాలు కానీ ఇలాంటివి ఉండడానికి
వీల్లేదు సుమా కర్తవ్యాన్ని నెరవేర్చేటప్పుడు. ఇది చెప్పాల్సి వచ్చింది. దాన్ని చెప్పాడు 2వ అధ్యాయంలో. అది అర్జునుడికి కొంచెం పట్టినట్టు అనిపించింది. వాటిని పట్టించుకోకుండా చేయాలి అని అంటే నీకు లక్ష్య శుద్ధి అనేది చాలా అవసరం. ఆ లక్ష్యం అనేటటువంటిది నీకు ఇక్కడ ఏర్పడ్డ బంధం నుంచి నువ్వు విడిపడుట, నువ్వేమిటో నువ్వు తెలుసుకోగలుగుట. దాని పేరు ఆత్మసాక్షాత్కారం అన్నాడు. ఆత్మసాక్షాత్కారం అనగానే అది పెద్ద భయమైన, ఒక పెద్ద భారమైనటువంటి ఒక పదం అది మీద పడుతున్నట్టు అనిపిస్తుంది. కర్తవ్యాన్ని నెరవేర్చడం అంటే కర్మ అనుష్ఠానము అనాలి. అంటే అదో పెద్ద భారంలా మీద పడుతుంది. జీవుడు దేవుడు అనగానే అవేమిటో కొత్త కొత్త పదాల్లా అనిపిస్తాయి. కానీ మనమే అనే విషయం మనకి తెలియదు. కానీ చెప్పాల్సిన బాధ్యత ఏర్పడింది కనుక కృష్ణుడు అతనికి చెప్పడం ప్రారంభించాడు. చెప్తున్నాడు ఆయన. 3వ అధ్యాయంలో ఈ చేసేటటువంటి కర్మ ఆచరణ ఉందే, మన బాధ్యతలు నెరవేర్చడం అనేది, ఈ నెరవేర్చడం సవ్యంగా కనుక మనం నెరవేర్చినట్లయితే ఈ ప్రకృతి మండలం అంత ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఒక అందమైనటువంటి చక్రాన్ని వేసి చూపించాడు ఆయన. ఏవం ప్రవర్తితం చక్రం, ఇది చెప్పాడు ఆయన. ఇది 3వ అధ్యాయంలో చెప్పాడు ఆయన. ఆ చేసేటటువంటి పనులు ఎన్ని రకాలుగా ఉంటాయో చెప్పాడు ఆయన. ఎన్ని రకాలుగా మనం చేయాలో చెప్పాడు. 4వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఆ పని చేసేటప్పుడు ఏ భావంతో చేయాలి, దానికి వెనకాతలు ఉండాల్సినటువంటి ఆలోచన ఎట్లాంటిది, జ్ఞానము అని అంటాం. దానికి జ్ఞాన యోగం అని పేరు పెట్టాడు. 3వ అధ్యాయానికి కర్మ యోగం అని పేరు పెట్టాడు. 2వ అధ్యాయానికి సాంఖ్య యోగము అని పేరు పెట్టాడు. అంటే చక్కగా నిన్ను గురించి నువ్వు తెలుసుకోవలసినటువంటిది, నువ్వు చేయాల్సిన పని, దానికి నువ్వు వెనకాతలు పెట్టుకోవాల్సినటువంటి భావన, ఆలోచన, జ్ఞానము. ఇది 2, 3, 4 అధ్యాయాలు అయిపోయాయి. అయితే ఈ భావన కలిగి నువ్వు చేసేటటువంటి పని యొక్క ఫలితం ఏదైనా కావచ్చు. అది ఎలాగైనా ఉండొచ్చు. అప్పుడప్పుడు నీకు అది అనుకూలం కావచ్చు, అప్పుడప్పుడు నీకు అది ప్రతికూలం కావచ్చు. ఎన్ని రకాలుగా ఉంటాయో చెప్పాడు. దానికి కలిగే దేహంలోని ప్రతి కదలిక, శ్వాసోచ్ఛ్వాసాల దగ్గర నుంచి, కన్నులు రెప్పలు వాల్చడం దగ్గర నుంచి, చేతిలో కలిగేటటువంటి కదలికలు, కాళ్ళల్లో కలిగే కదలికలు, పడుకోవడం, లేవడం, ఇన్ని మొత్తం చెప్పేశాడు. ఇవన్నీ కొన్ని కర్మ అనుష్ఠానంలోకి వస్తాయా, సరిగ్గా చేస్తే అది కర్మయోగం అవుతుంది. తెలివి నీకు సవ్యంగా ఏర్పడితే అది జ్ఞానయోగం అవుతుంది. కానీ ఈ చేసేటప్పుడు నువ్వు ఎట్లా చేస్తావు అంటే భారం నీ మీద పెట్టుకోకు. అదేదో నేను నా ఉద్ధరింపు కోసం చేస్తున్నాను అని అనుకోకు. ఇది బాధ్యత. నాకు ఇచ్చిన వాడు వెనకాతలు ఒకడున్నాడు కనుక వాడి మీద నేను భరోసా పెట్టుకొని చేస్తా. దానికి పేరు పెట్టాడు. దానికి కర్మ సన్యాస యోగము అని పేరు పెట్టాడు. అయితే ఈ పని చేసేటప్పుడు భారం పెట్టినా అప్పుడప్పుడు మధ్యలో ఎవడైనా ఏమైనా అంటే మనకి ఒకసారి అహంకారం పొడుచుకొచ్చి ఏదో మళ్ళీ మనలో తీవ్రత కలిగే అవకాశం ఉంటుంది. సహజం ఈ ప్రకృతికి ఉండేటటువంటి స్వభావం చేత. అది కలగకుండా ఉండాలంటే నీకు మంచి సాధన కావాలి. ఆ సాధనకే మనో నిగ్రహము అని పేరు పెట్టాడు. ఆత్మ సంయమము అని పేరు పెట్టాడు. ఇది 6వ అధ్యాయం. ఈ 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగము అని పేరు పెట్టాడు దానికి. దీంట్లో ఎలా నువ్వు కూర్చోవాలి, ఎలా నువ్వు నిలబడాలి, ఎలా నువ్వు తినాలి, ఎలా నువ్వు తిరగాలి, ఎట్లా నువ్వు పడుకోవాలి, ఎంతసేపు పడుకోవాలి, ఎలా మాట్లాడాలి, అన్ని విషయాలు చెప్పాడండి ఆయన. ఎందుకంటే ఇవన్నీ కలిగితేనే, ఇవన్నీ ఒక పద్ధతిలో సాగితేనే నువ్వు చేయదలుచుకున్నటువంటి పని ఏదో సవ్యంగా సాగుతుంది. అందులోంచి వచ్చేటటువంటి ఫలితం సవ్యంగా ఉంటుంది. ఎందుకోసం ఇప్పుడు ఇవన్నీ చేయాలి అని అంటే అవన్నీ నిన్ను తెలుసుకోవడం కోసం చేయాలి.
ఆత్మసాక్షాత్కారం కోసం చేయాల్సినటువంటి పనులు ఇవన్నీ కూడా. 6వ అధ్యాయం దాకా ఇదే ఉపదేశం శ్రీకృష్ణుడు చేసేది. ఈ సాధన కనుక నువ్వు సవ్యంగా చేసినట్లయితే ఎలా చేయాలి? దాని ముందర తిండి బాగుండాలి, నీ నిద్ర బాగుండాలి, నువ్వు చేసే వ్యవహారాలు బాగుండాలి. కనుక ఆహార, విహార, వ్యవహార ఈ 3 కూడా సవ్యంగా ఉన్నట్టయితే నువ్వు చేసేటటువంటి పని, సాధన సవ్యంగా సాగుతాయి. సాధన మంచిగా సాగితే నీకు కోరుకున్నటువంటి లక్ష్యం ఆత్మసాక్షాత్కారం అయితే అది నీకు క్రమంగా ఏర్పడుతుంది. ఈ ఆత్మసాక్షాత్కారం ఏర్పడడానికి ముందర సాధనలో 4 దశలు చెప్పాడు 2వ అధ్యాయంలో. లక్ష్యమైనటువంటి ఆత్మసాక్షాత్కారం కలిగే పద్ధతిలో మళ్ళీ 4 దశలు చెప్తున్నాడు ఆయన. సాధనలో 4 దశలు, లభించే సాధ్యంలో అంటే ఫలితంలో 4 దశలు. సాధనలో ఉండే 4 దశలకి స్థిత ప్రజ్ఞ దశలు అని పేరు పెట్టారు. దాన్ని స్థిత ప్రజ్ఞ దశలు అని 2వ అధ్యాయంలో చెప్పారు. అవి వాటి గురించి గతంలో మనం చాలా చక్కగా చాలా విపులంగా మాట్లాడుకున్నాం. అందులో మొట్టమొదటి దశ యతమాన దశ అని పేరు. దీన్ని క్రమంగా అట్లా మనం సాధించుకుంటూ వెళ్ళినట్టయితే యతమాన దశ, వ్యతిరేక దశ, ఏకేంద్రియ దశ, వశీకార దశ 4 దశలు. అంటే మనం ఆలోచనల్ని లక్ష్యం వైపు పెట్టడానికి మొట్టమొదట వాటిని క్రమంగా అటువంటి స్వాధీనించి అవి అటే పోతుంటే అలా పోకూడదని ఆపడం, క్రమంగా దాన్ని వెనక్కి తిప్పడం మనస్సుని, దాన్ని క్రమంగా దీని వైపు నడిపించడం, అప్పుడు ఇదే నాకు పొందాల్సింది అని దీంట్లో ఫిక్స్ చేయడం. 4 దశలు. వెళ్లకుండా మొట్టమొదటి ఆపడం యతమానం, వెనక్కి తిప్పడం వ్యతిరేకం, దానివైపు నడపడం ఏకేంద్రియం, ఇక్కడ నిలబెట్టి ఉంచడం అనేటువంటి వశీకారము. 4 దశలు చెప్పాడని. నిలబడింది. నిలబడ్డ తర్వాత అప్పుడు సాధన ఆరంభమైంది. మొట్టమొదటి చేయడానికి 4 దశలు. ఇక్కడికి చేరిన తర్వాత దీంట్లో అది తనకు ఉండేటటువంటి బంధాలన్నీ తొలగేటట్లుగా తను చేయవలసినటువంటి సాధన మానసికమైనటువంటి సాధన. ఇది బాహ్య సాధన, ఇది మానసిక సాధన. ఈ మానసిక సాధన అనేది 6వ అధ్యాయంలో. ఇది చేస్తుంటే నీకు కొంత ఫలితం కలుగుతున్నట్టుగా నీకు అనిపిస్తుంది. నీలోనే ఒక రకమైనటువంటి ఒక అనుభూతి ఏర్పడుతుంది. ఈ అనుభూతికి యోగ విపాక దశ అని పేరు పెట్టాడు. యోగ విపాక దశ. అది 4 రకాలుగా ఉంటుంది. అది కూడా చతుష్ప్రకారం. అది ఉచ్యతే అంటారు రామానుజుల వారు. 29వ శ్లోకం దగ్గర నుంచి దాన్ని ప్రారంభం చేస్తాడు ఆయన. 29, 30, 31, 32 4గింటిలోనూ కూడా ఒక్కొక్కటి కొంచెం పండితే ఎట్లా ఉంటుందని క్రమంగా పైది. 2వ అధ్యాయం దగ్గర మొదట బాగా పండిన దశ సాధనలో చెప్పేసి దానికి పూర్వం స్థితి ఏమిటి, దానికి వెనక దశ ఏమిటి, దానికి వెనక దశ ఏమిటి అట్లా చెప్పాడు. అక్కడ ప్రజహాతి యథా కామాన్ అంటూ పరిపూర్ణ దశని చెప్పాడు 2వ అధ్యాయంలో. దానికి ముందర దుఃఖేషు అనుద్దిగ్న మనాహ అంటూ దానికి పూర్వం ఉండే దశని చెప్పాడు. దానికి ముందు ఉండేటువంటి దశ ఎస్ సర్వత్ర అనభిస్నేహ అంటూ దానికి వెనక దశని చెప్పాడు. దానికి ముందుండేటటువంటి ఒక తాబేలుని ఉదాహరణగా చూపించుకుంటూ దాన్ని చెప్పాడు. 4 దశలు. ఇప్పుడు పాక దశ చెప్పి క్రమంగా వెనక్కి వెళ్ళాడు. కానీ ఇప్పుడు 6వ అధ్యాయంలో వచ్చేటప్పటికి మెట్లు ఎక్కేటటువంటి దశలో మొదటి మెట్టు ఏమిటి, తర్వాత కొంచెం పైకెక్కితే 2వ మెట్లు ఎట్లా ఉంటుంది, ఇంకొంచెం పైకెక్కితే అది ఎట్లా ఉంటుంది, పూర్తిగా పైకెక్కిన తర్వాత వాడి దశ ఎట్లా ఉంటుంది, ఇది ఆయన అవలంబించినటువంటి ఒక పద్ధతి. ఎందుకంటే మొట్టమొదట్లో రుచి కలగాలంటే ఫలితం చూపించాలి. అయ్యా ఇప్పుడు నువ్వు
₹1000 జీతంతో పనిచేస్తున్నావు, ఇగో నీకు ఆ ఉద్యోగం చేసినట్టయితే నీకు 5000 వస్తుంది. 5000 తప్పకుండా చేస్తా. ఫలితం వాడికి తెలిస్తేనే వాడు దాంట్లో పెడతాడు, అసలు ప్రయత్నం ప్రారంభం చేస్తాడు. రెండవ అధ్యాయంలో మొదటి ఫలితాన్ని చూపించేసి అక్కడి నుంచి వరుసగా ఒక్కొక్క మెట్టు వెనక్కి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు ఉద్యోగంలో వాడు జాయిన్ అయ్యాడు, దాంట్లో సాధన చేస్తున్నాడు కనుక ఇప్పుడు ఇక్కడి నుంచి నువ్వు ఎట్లా ఎక్కాలి, ఇప్పుడు పైకి ఎలా ఎక్కాలి, ఇప్పుడు చేసేటటువంటి యోగ పరిపాక దశలు. యోగం అంటే ఆత్మదర్శనం. ఆత్మదర్శనంలో నీకు మొదట ఏమి ఏర్పడుతుంది, ఇంకొంచెం దాన్ని మళ్ళీ నువ్వు వదలకుండా సాధన చేస్తే ఆ తర్వాత నీకు ఎట్లాంటి అనుభవాలు ఏర్పడతాయి, ఇంకొంచెం చేస్తే నీకు కలిగేటువంటి దాంట్లో వైసిద్ధ్యం, క్లారిటీ ఎట్లా ఉంటుంది, పూర్తిగా నీకు కలిగింది అని దేన్ని బట్టి నువ్వు డిసైడ్ చేస్తావు. సో ఇది తను చెప్పదలుచుకున్నాడు. అందులో మొట్టమొదట 29వ శ్లోకంలో చెప్తున్నాడని, యస్ సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చ ఆత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. సర్వత్ర సమదర్శనః, అంతటా వాడు ఈక్వాలిటీని చూడగలుగుతాడు, సమదర్శనుడు కాగలుగుతాడు. ఎలా ఉంటాడు, ఏం చేస్తే అవుతాడు? యోగయుక్తాత్మ, తను ఆచరించేటటువంటి కర్మ వల్ల తన మనస్సు కనుక వీడికి సక్రమంగా పనిచేస్తున్నట్లయితే యోగయుక్త ఆత్ముడు. యోగము చేత ఆత్మ అంటే మనస్సు యుక్తము కూడి ఉంది, చేరాల్సిన చోట చేరింది. అప్పుడు వీడికి ఎలా ఉంటుంది? సర్వభూతస్థం ఆత్మానం, అన్ని భూతములలో, ఈ భూతాలంటే మళ్ళీ మనకి జ్ఞాపకం రావాలి ఎప్పుడు. భూతములంటే మన చుట్టూ ఉండే పదార్థ జాతం అంతా కూడా పంచభూతాలతో తయారైనటువంటి ఆకృతులన్నీ. ఇందులో ఎక్కడెక్కడైతే చెట్లు కావచ్చు, జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, మనుషులు కావచ్చు, ఇవన్నీ కూడా సకల భూతములు కూడా సర్వభూతస్థం ఆత్మానం, తనని అన్నిటిలోనూ ఉన్నట్టుగా తను చూడగలుగుతాడు. సర్వభూతాని చ ఆత్మని, ఆ సకల భూతాలకి కూడా తన యందు ఒక సామ్యము ఉన్నట్టుగా చూడగలుగుతాడు. వాటితోటి తనకొక సామ్యం ఉంది, తనతోటి వాటికొక సామ్యం ఉంది, పోలిక, సమాన స్థితి ఉంది. ఎప్పుడే ఏర్పడింది ఇది? ఈక్షతే యోగయుక్తాత్మ, వీడు చేయాల్సినటువంటి సాధనలో మనసు కనుక వీడికి కాస్త అనుకూలిస్తే, అంగీకరిస్తే, సర్వత్ర సమదర్శన అంటే అంతటా సమానతని వీడు చూడగలుగుతాడు. అంటే స్ట్రక్చర్, ఒక చెట్టు గురించి మనకి ఒక మామిడి చెట్టు ఇలా ఉంటుందని తెలిసిందనుకోండి, ప్రపంచంలో ఏ దేశంలో ఉండే మామిడి చెట్టు అయినా ఇలా ఉండొచ్చు అని మనం చెప్పగలుగుతామని చెప్పలేము. ఒక మామిడి కాయ ఈ ఆకృతిలో ఉంటుంది అని మనకు తెలిసింది అనుకోండి, దాంట్లో సైజుల్లో కొంచెం చిన్న పెద్ద ఉండొచ్చు, ఏదో కొంచెం కోలగానో లేకపోతే గుండ్రంగానో ఉండొచ్చును. కానీ పైన దానికి ఉండేటటువంటి ఆ కవర్, తోలు ఎలా ఉంటుంది, ఆ లోపల ఉండేటటువంటి గుజ్జు ఎట్లా ఉంటుంది, ఆ లోపల ఉండే టెంక ఎట్లా ఉంటుంది, ఆ టెంక లోపల ఉండేటటువంటి సీడ్ ఎట్లా ఉంటుంది, దానిపైన ముచ్చిక ఎట్లా ఉంటుంది, ఇది ఒక స్ట్రక్చర్ కదా. ఒక మామిడికాయ మనకి తెలిసింది అని అంటే చక్కగా స్పష్టంగా ఎక్కడుండే మామిడికాయని ఇలా ఉండొచ్చు అని మనం చెప్పగలుగుతాం. ఒక ధాన్యపు కంకు మనకి తెలిసిందని అనుకోండి, కింద నుంచి ఎట్లా వస్తుంది, దాంట్లోంచి వెన్న ఎలా వస్తుంది, దాంట్లో రెండు వైపులా ఉండేటటువంటి ఆ ధాన్యపు గింజల కూర్పు ఇట్లా ఉంటుంది అని మనకి ఒక దాంట్లో కనుక అవగాహన ఏర్పడితే, ప్రపంచంలో ఎక్కడ ధాన్యం పండించే దాని గురించి మాట్లాడినా కూర్పు ఇట్లానే ఉంటుంది. అయితే అందులో కొంచెం పొడుగు పొట్టి తేడాలు ఉంటే ఉండొచ్చును, లావు సన్నము తేడాలు ఉంటే ఉండొచ్చు తప్ప
దాని యొక్క నిర్మాణపు స్థితి మనకు ఒక అవగాహన ఏర్పడుతుంది. ఇది మనకు తెలుసు. కొబ్బరి చెట్టులో పైనుంచి వెన్నులు వస్తాయి. ఆ వెన్నుల్లోంచి పువ్వులు వస్తాయి, గుత్తులు వస్తాయి. గుత్తుల చివర కాయలు వస్తాయి. మన దగ్గర ఉండే ఒక కొబ్బరి చెట్టు, దీని గురించిన అవగాహన మనకి స్పష్టత ఏర్పడితే ఇది ఏ విధమైనటువంటి ఫలాన్ని ఇచ్చే స్థితి దీంట్లో ఉంటుంది. ఇది మనకి అవగాహన ఏర్పడి మొట్టమొదటి పైన దాని మీద ఒక డొప్ప ఉంటుంది. అది క్రమంగా తెరుచుకుని అందులోంచి వ్యక్తులు నవ్వినట్టుగా ఆ లోపల ఉండేటటువంటి ఆ మొవ్వ అంటారు, ఆ పైన ఉండేటటువంటి దాన్ని. ఆ మొవ్వ కనుక తెరుచుకున్నట్టయితే అందులోంచి వచ్చేటటువంటి ఆ కాయలు ఉండేటటువంటి ఆ గుత్తులు, ఆ గుత్తులు ఒక్కసారి విచ్చుకుంటాయి. దానికి ఇటో చిన్న మొగ్గలు ఉంటాయి. అవి క్రమంగా పెరిగిన తర్వాత అందులో కొన్ని ఉంటాయి, కొన్ని రాలిపోతాయి. ఉన్నవి దానికి సంబంధించినటువంటి కాయలుగా మారుతాయి. ఇది మనం చూస్తున్నాం. ఒక దాంట్లో కొన్ని ప్రాబ్లీ కొన్ని వందల ఆ చిన్న పీపులు వస్తే అందులోంచి బహుశా ఒక 15-20 కాయలు ఆ గుత్తికి మిగలచ్చు. ఇది మనకు ఒకసారి అర్థమైందనుకోండి. ఇప్పుడు ఎక్కడో తైవాన్లో ఉండే కొబ్బరి చెట్టు కూడా ఇలానే వస్తుంది, లేదు మరెక్కడో శ్రీలంకలో ఉండే చెట్టు అలా వస్తుంది, జపాన్లో ఉండే కొబ్బరి చెట్టైనా అలానే వస్తుంది, ఆఫ్రికాలో ఉండే కొబ్బరి చెట్టైనా అలానే వస్తుంది, ఏ అమెరికా, అది ఈస్ట్ అమెరికా, ఏదో సౌత్ అమెరికాలో ఉండేటటువంటి చెట్టు అయినా ఇలాగే వస్తుంది అని మనం చెప్పగలుగుతాం కదా. ఒక కొబ్బరి చెట్టు యొక్క నిర్మాణ క్రమం నీకు తెలిస్తే ప్రపంచంలో ఎక్కడుండే కొబ్బరి చెట్టు గురించి అయినా నువ్వు ఎట్లాగైతే మాట్లాడగలుగుతావు. అట్లాగా ఒక ఆత్మ యొక్క స్థితిని కనుక నువ్వు గుర్తించినట్లయితే ప్రపంచంలో ఉండే అన్ని ఆత్మల గురించి కూడా నువ్వు గుర్తించగలుగుతావు సుమా. అంచేత నీకు కావాల్సిన ఏంటి? మొట్టమొదట సర్వభూతస్థమాత్మానం. అన్ని భూతములు కూడా ఆధారముగా ఆత్మ ఎట్లా ఉంటుంది? సర్వభూతాని చ ఆత్మని. ఈ శరీరాలన్నీ ఆత్మ లేకపోతే ఏ శరీరాలు పనిచేయవు. అది మానవ శరీరం కావచ్చు, క్రిమి శరీరం కావచ్చు, కీట శరీరం కావచ్చు, జంతు శరీరం కావచ్చు, వృక్ష శరీరం కావచ్చు. ఆ లోపల ఉండేటిని ఆత్మ కనుక తొలగిపోతే అది పనికిరాంది అయిపోతుంది. చెట్లు చేమలు లాంటివి అయితే ఎండిపోతాయి. జంతువు లాంటి కదలిక కలిగినటువంటి మొబిలిటీ కలిగినటువంటి ప్రాణులైతే కుళ్ళిపోతాయి. తేడా అంతే. ఇది తెలిస్తే అయితే ఎక్కడైనా ఇలాగే ఉంటాయని మనం గుర్తించగలమా? గుర్తించలేమా? అంటే ఒక పైన పంచభూతాలతో ఏర్పడ్డ శరీరం, దానికి వెనకాతల ఆధారమైనటువంటి ఒక చైతన్యాశ్రయమైనటువంటి ఒక జీవుడు. ఆ జీవుడు వెనకాతల ఉండే దేవుడితోటి సపోర్ట్ తీసుకున్నవాడు. చేత దేవుడి సహకారం కలిగిన జీవుడు ఒక్కడు ఆధారంగా ఈ భూతములన్నీ పనిచేస్తాయి. ఎక్కడ నువ్వు ఏ చెట్టు మొరుస్తోంది చూసినా అందులో ఒక జీవుడు ఉంటాడు చెప్పగలుగుతాను. ఇప్పుడు ఎక్కడ ఒక చిన్న కీటకం కదులుతోంది అని చూసినా అందులో వెనకాతలో ఒక జీవుడు ఉంటాడని తెలుస్తుంది. ఎక్కడ ఒక మనిషి నడుస్తున్నాడు అని తెలిసినా అందులో ఒక జీవుడు ఉంటాడు అని తెలుస్తుంది. అటువంటి మన దగ్గర మనం తెలుసుకోగలిగాము అని అంటే ఎక్కడైనా నువ్వు దీన్ని తెలుసుకోగలుగుతావు. అంటే మనం ఇక్కడ సాధన చేయి, ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేయి. దీన్ని ఇప్పుడు నువ్వు ఎక్కడైనా అప్లై చేసుకొని చూడవచ్చు సుమా. సర్వభూతస్థం ఆత్మానం. ఈ భూతములందు ఆధారపడ్డది, వాటిని శరీరములుగా కలిగినది ఆత్మ. సర్వభూతాని చ ఆత్మని. ఆ శరీరాలన్నిటికీ ఆధారం ఆత్మ. ఆత్మకి ఆధారం భూతాలు, భూతాలకి ఆధారం ఆత్మ. ఇది వాడికి తెలుస్తుంది. ఇది అంతటా కామన్.
ఇది సమదర్శనము, ఇది అందరిలోనూ ఇదే రకమైనటువంటి వ్యవస్థ ఉంటుంది అనేది ఈక్షతే. వీడు మొదటి స్టెప్లో వీడు తెలుసుకోగలుగుతాడు. ఇది యోగ విపాక దశలో మొదటి మెట్టు. అంటే అర్థం ఏమిటంటే ఈ కనిపించేదంతా మాయ, జగమే మాయ, బ్రతుకే మాయ కాదు. అవి ఉంటాయి, జీవుడు ఉంటాడు, జీవుడు నడిపే వాడు కూడా ఉంటాడు. ఈ మూడు ఉంటాయి. ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఇదే వ్యవస్థ సుమా. ఇది వీటికి మొట్టమొదటి తెలిసేటటువంటి ఒక స్పష్టత, ఒక అవగాహన. ఇది మొదటి మెట్టని కృష్ణుడు చెప్తున్నాడు 29వ శ్లోకంలో. ఇది కొంచెం సాధనే. ఇది తెలిసి కొంతకాలం సాధన చేస్తే అప్పుడు వాడు 2వ మెట్టు మీదకి ఎక్కగలుగుతాడు. ఎట్లా? అది 30వ శ్లోకంలో చెప్తున్నాడు. తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.